మేము ఊరికి 3 ఆర్ 4 డేస్ తర్వాత వెళ్తామనగా మా ఆవు ఈనిందనమాట. సో, ఇంకా మాకు ఇంకా జున్ను పాలు మా అత్త తీసి డీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసింది. సో, మేము వెళ్ళంగానే ఇంక జున్ను పాలయితే చేసేస్తున్నాను. సో, ఫ్రిడ్జ్‌లో ఉన్న పాలను తీసి బాగా కాంచుకున్నాననమాట. సో, అందులో కొంచెం 2 ఎండుమిర్చి ఏసింది మా అత్త. సో, తర్వాత కొంచెం నేను పెప్పర్ వేశాను. సో, తర్వాత కొంచెం చిటికెడు ఉప్పు వేశాననమాట. బాగా కలుపుకున్నాను. బాగా కాగిన తర్వాత ఆ పాలు కొంచెం గడ్డలు గడ్డలుగా వస్తుంది కదా! సో, తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఒక క్లాత్ తీసుకొని పిండేసాననమాట. సో, మామూలుగా అయితే మనం గడ్డలు గడ్డలుగా చేసుకుంటాం కదా జున్నుని. సో, అలా కాకుండా మేము ఆ వాటర్‌ని అంతా పిండేసి తీసేసామన్నమాట బయటకి పొడి పొడిగా ఉండడానికి. సో, యాక్చువల్‌గా అలా తింటే టేస్ట్ వేరే ఉంటది. ఇలా తింటే టేస్ట్ వేరుంటది. సో, తర్వాత ఆ ఎండుమిర్చి అన్నీ తీసేసి కొంచెం బెల్లం వేసుకొని మిక్స్ చేసుకొని తిన్నాను. సో, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది. అండ్ బెల్లమే కాదు ఇందులో షుగర్ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే బెల్లం వేసుకొని తిన్నాను. సో, చాలా అంటే చాలా బాగా కుదిరిందనమాట. సో, బాగా ఎంజాయ్ చేశాను.